హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మంచి హెల్దీ లడ్డు రెసిపీ ఒకటి చూపిస్తాను. ఇందులో మనం యూస్ చేసేవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ లడ్డు అనేది డైలీ ఒకటి తిన్నా సరిపోతుందండి. డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ వేరుశనగ పలుకులు తీసుకున్నానండి. అవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటే లోపల బయట అంతా బాగా ఈవెన్గా వేగుతుందన్నమాట. చూసారు కదా, ఇలా చిదిపితే తొక్క వచ్చేయాలి. అలా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులోనే 1/3 కప్ అటుకులు తీసుకోండి. అవి కూడా వేసి ఒక 5 మినిట్స్ వేగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. ఇవి త్వరగా వేగిపోతాయి కదా. నేను ఇక్కడ పెద్ద అటుకులు తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా చిదిపితే అవి కూడా చిదిగిపోవాలి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. అలా వచ్చేంత వరకు వేగించుకోండి. ఇప్పుడు ఈ శనగ పలుకుల్ని చల్లారిన తర్వాత ఇలా పొట్టు మొత్తం తీసేసి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక 1/2 కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. అవి కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. వీటిని వేగించుకొని యూస్ చేస్తే బాగుంటుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులు అలాగే ఓట్స్ రెండు వేసేసి ఒకసారి మెత్తగా మిక్సీ చేసేసుకోండి. చూసారు కదా, ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం వేగించుకొని వేసుకున్నాం కాబట్టి పౌడర్ లాగా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే శనగ పలుకులు వేగించుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకొని ఇవి మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగానే మిక్సీ చేసుకోండి. చూసారు కదా, అక్కడక్కడ పలుకులు ఉన్నాయి. మరీ మెత్తగా మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటే తినడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోని 1 కప్ కంటే ఎక్కువగానే బెల్లం ఫుల్ కప్ తీసుకున్నాను అనమాట. నేను నల్ల బెల్లం తాటి బెల్లం యూస్ చేస్తున్నానండి. మీరు ఏ బెల్లమైనా యూస్ చేసుకోండి. అందులోని ఒక 1/2 కప్పు నీళ్ళను కూడా పోసుకొని ఇలాగా మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. మీరు తీసుకునే బెల్లం మంచిది కాకపోతే సపరేట్గా కరిగిన తర్వాత వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను 1 టీ స్పూను నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందులో ఒకసారి మొత్తం కలుపుకుని తర్వాత మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం ఇలాగా పట్టుకుంటే జిగురులాగా అంటుకోవాలి. అలా వస్తే సరిపోతుంది. స్టిక్కీ అంటాం కదా, అలాగా అది మనకి స్టిక్కీగా చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఆ టైంలోని మనం మిక్సీ చేసి పెట్టుకునేదంతా పౌడర్ అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు నెయ్యి ఇంకొంచెం మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. అలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు వేడి చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకొని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి. పిల్లలకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంట్లోనే ఉంటారు కదా, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. స్వీట్ అడిగినప్పుడు మాత్రం ఇలా చేసి పెట్టండి. వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు, డే అంతా యాక్టివ్గా కూడా ఉంటారనమాట. మంచిగా న్యూట్రిషన్స్ కూడా వాళ్ళకి వెళ్తాయి. ఇలా హెల్తీగా స్నాక్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఓట్స్ లేకపోతే శనగ పలుకులు అలాగే అటుకులు ఈ రెండింటితో కలిపి కూడా ఇదే విధంగా మీరు లడ్డూలు చేసుకోవచ్చండి. ఇవి వారం రోజుల పాటు నిలువ ఉంటాయండి. మనం బెల్లం యూస్ చేస్తాం కదా, లోపల కూడా జ్యూసీగానే ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.